సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మా పెద్ద చెల్లెలు తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడే మనిషోయ్ అని చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నట్టండి. మనం చదువుకున్న గొప్ప విషయాలను ఆచరణలో పెట్టాలన్న గట్టి పట్టుదల దానికుంది. చిన్నప్పుడు చాక్లెట్లు స్వీట్ల నుండి మొదలుపెట్టి ఇప్పుడు బర్గర్లు పిజ్జాలు కూల్ డ్రింక్ల వద్ద తేలింది. ఓ ఫోన్ కాల్ కొడితే చాలు రివ్వుని ఇంటికి దూసుకువచ్చి మనం కోరుకున్న తిండిని సప్లై చేసే సౌకర్యాలు పట్టణాల్లో వచ్చేశాయి. ఇలా తింటే కొన్నాళ్లకి ఇంటి గుమ్మాలు పెద్దవి చేయించాల్సి వస్తుందని మా చిన్న చెల్లెలు వ్యాఖ్యానించగానే యుద్ధానికి శంఖం ఊదినంత పనైందనుకోండి. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు వెరైటీ ఫుడ్ ను పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ నాన్ వెజ్ ఐటమ్ తో రెడీగా ఉందండి. అది చేసి చూపించడానికి మనతో పాటు శ్రీదుర్గ గారు ఉన్నారు. మరి ఈ రోజు మనందరి కోసం ఏ ఐటమ్ చేసి చూపించబోతున్నారో, మరి అది ఎలా చేయాలో అడిగి తెలుసుకుందాం. శ్రీదుర్గ గారు నమస్తే అండి. మరి ఈ రోజు మన సకులందరి కోసం ఒక నాన్ వెజ్ ఐటమ్ చేసి చూపిస్తానంటున్నారు కదా, అది ఏంటండి? రోస్టెడ్ చికెన్. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను. రోస్టెడ్ చికెన్ కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, చికెన్, స్వీట్ కార్న్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పోపు దినుసులు, ఆయిల్. మరి రోస్టెడ్ చికెన్ కి కావాల్సిన పదార్థాలని తెలుసుకున్నాం కదా, మరి స్టార్ట్ చేద్దామండి. ముందు ప్రాసెస్ ఏంటండి? ప్రాసెస్ బాండీలు పెట్టుకున్నాం. మనం పెట్టాము. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలండి దీంట్లో? ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేద్దామా? నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. అందులోకి ఫ్రై ఐటమ్ కదండి. ఇది ఫ్రైయా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? KPHB కాలనీ, కుకట్పల్లి హౌసింగ్ బోర్డు. చాలా లాంగ్. ఏం చేస్తుంటారు అంటే హౌస్ వైఫ్? హౌస్ వైఫ్ అంటే హౌస్ వైఫేనా? దుర్గా గారు, ఆయిల్ వేడైపోయింది కదా, స్టార్ట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి? పోపు దినుసులు వేసుకుందాం అండి. పోపు దినుసులు. అవి వేగాలి కదా, కొంచెం కొంచెం వేగాక కరివేపాకు వేద్దామండి. ఓకే. కొద్దిగా ఆనియన్స్ వేద్దాం. ఉల్లిపాయ ముక్కలు. కొద్దిగా మిర్చి వేద్దామండి, పచ్చిమిర్చి. అది స్వీట్ కార్న్ కదండి? స్వీట్ కార్న్ అండి, కొంచెం వెరైటీగా టేస్టీగా ఉంటుంది. స్వీట్ కార్న్ తో నాన్ వెజ్ నేను ఇప్పుడే చూస్తున్నాను. ఇది మీ ఓనా? ఓన్. ఇంట్లో రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు? రెగ్యులర్ గా సండే చేస్తాం. సండే. మా పిల్లలకి చాలా ఇష్టం. ఇదంతేనా? కొంచెం సిమ్లో పెడతాను. ఇది పచ్చి వేసాం కదా మనం, స్వీట్ కార్న్. అది ఉడికే వరకు ఉండాలండి. అయిపోతుందండి. అది అయ్యేటప్పటికి ఇది కూడా ఓకే. చికెన్ వేసేసుకుందామండి. చికెన్ లో ఇది ఉట్టి చికెన్ కాదు కదా, ఏదో కలిపినట్టున్నారు మీరు. దాంట్లో ఏమేమి మిక్స్ చేశారు? ఇవి మసాలా దినుసులు, టమాటా పేస్టా? టమాటా మామూలు టమాటా పేస్ట్, టమాటా పేస్ట్, ఉల్లి పేస్ట్, కొద్దిగా పెరుగు యాడ్ చేశాను. పెరుగు, ఉప్పు, కారం, పసుపు. ఉప్పు కారం మిక్స్ చేశారు. మొత్తం మిక్స్ చేశారు. మొత్తం మిక్స్ చేసి ఎంతసేపు ఉంచాలండి? 1 అవర్ ఉంచాలి. 1 అవర్ ముందుగా నానబెట్టి ఉంచుకోవాలండి. అదే ఆల్రెడీ మీరు నానబెట్టి తీసుకొచ్చారు దాంట్లో అన్ని మిక్స్ చేసి. ఓకే. ఇప్పుడు వేసేస్తున్నారా? వేసేస్తాం. ఆల్రెడీ అన్ని కూడా మనకి దాంట్లోనే మిక్స్ అయిపోయినాయి. ఓకే. మరి చికెన్ అంటే కంపల్సరీ అల్లం వెల్లుల్లి వేస్తారు కదా, వేస్తారా? కొద్దిగా హైలో పెట్టుకుందాం. హైలో పెడదామా? ఇప్పుడు మనం వాటర్ ఏమి యాడ్ చేయాలి? ఏమి యాడ్ చేయాలి? దాంతో ఉడికిపోతుందా? ఇప్పుడు మూత ఏమైనా పెట్టమంటారా? మూత పెట్టి కొద్దిగా ఇది వేద్దాం. అంటే కొత్తిమీర మామూలుగా అయితే లాస్ట్ లో సగం వేస్తాను. ఓకే. ఫస్ట్ ఆల్రెడీ దాంతో పాటు అది కూడా మనకి చక్కగా ఉడికిపోతుంది. మూత పెట్టాలి. ఇలా ఎంతసేపు ఉంచాలండి మూత పెట్టిన తర్వాత? ఒక 15 మినిట్స్. 15 మినిట్స్ లో మరి చికెన్ చక్కగా బాయిల్ అయిపోతుంది, ఉడికిపోతుంది.
దుర్గా గారు ఒకసారి చూద్దామా ఎంత వచ్చిందో చూడండి ఒకసారి అయిపోయింది. ఉడికిందా అయిపోయింది మ్యామ్. అయిపోయిందా నెక్స్ట్ ఏం చేయాలండి తీసి బౌల్లో తీసేసుకోండి. బౌలర్ తీసేసుకోండి కొత్తిమీరతో పైన గార్నిష్ గార్నిష్ చేసుకోండి. రెడీ అండి ఉషా గారు, చూసి టేస్ట్ చెప్పండి. థ్యాంక్ యూ. రోస్టెడ్ చికెన్ టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. రోస్టెడ్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చికెన్, స్వీట్ కార్న్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, తాలింపు గింజలు, కరివేపాకు, ఆయిల్. రోస్టెడ్ చికెన్ తయారు చేసే విధానం చికెన్ లో మసాలా దినుసులు, టమాటా పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, కొద్దిగా పెరుగు వేసి బాగా మిక్స్ చేసి 1 గంట ముందు నానబెట్టి ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక అందులో తాలింపు గింజలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, స్వీట్ కార్న్ వేసి కొద్దిసేపు ఫ్రై చేసి తర్వాత ముందుగా కలిపి ఉంచిన చికెన్ ను కూడా వేసి 15 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీర, టమాటో, స్వీట్ కార్న్ తో గార్నిష్ చేయాలి. అంతే, వేడివేడి స్పైసీ రోస్టెడ్ చికెన్ రెడీ. రోస్టెడ్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. శ్రీదుర్గ గారు చాలా టేస్టీగా ఉందండి. మనం స్వీట్ కార్న్ వేసాం కదా, అక్కడ మధ్య మధ్యలో తగులుతూ చక్కగా క్రిస్పీగా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంది. మరి మా సకులందరి కోసం మంచి ఐటమ్ చేసి చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ అవకాశం కల్పించిన సఖీ ప్రోగ్రామ్ వాళ్ళకి మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూసారు కదా సకులు, శ్రీదుర్గ గారు చేసి చూపించిన రోస్టెడ్ చికెన్ చాలా వెరైటీగా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 040-255-6540కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. మరి రేపు మరో వెరైటీ ఐటమ్తో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.